తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత తీవ్రంగా ఉందని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు కూడా ఆలస్యంగా వస్తున్నాయని చెప్పారు. ఐద్వా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఇంటర్నెట్ సమస్య వల్ల రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఆలస్యంగా అందుతున్నాయని, దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తక్షణమే ఇంటర్నెట్ సమస్యను తీర్చాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం సైతం శిథిలావస్థకు చేరిందని, అక్కడ కనీసం బాత్రూంలు కూడా సరిగా లేవని అన్నారు. తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగునీటి కొరత ఉందని, అదేవిధంగా ఏఎన్ఎంలు, సూపర్వైజర్ల కొరత ఉందని తెలిపారు. తక్షణమే తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు జంజిరాల ఉమా, వసంత, దుర్గా, మల్లమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. చూసేసరికి మళ్ళీ నైట్ డ్యూటీలో డాక్టర్స్ ఉండే పరిస్థితి లేదు. ఒక్కరికి సాధ్యం కాని పరిస్థితి ఉంది. స్టాఫ్ నర్సుల కొరత కూడా ఉంది. ఎందుకంటే సడన్గా డెలివరీ పెయిన్స్ అట్లాంటి కేసులు వస్తే కూడా ఒక్కరే నర్సు ఉన్నారు కాబట్టి సరిపోని పరిస్థితి ఉంది కాబట్టి అందుకనే ఇద్దరు స్టాఫ్ నర్సుని కేటాయించాలి. తిప్పర్తి ఆసుపత్రికి ఒకరి డాక్టర్ని, ఇక్కడ డాక్టర్ రెగ్యులర్గా ఉన్న డాక్టర్ని అదనంగా వేరే డిప్యూటేషన్ మీద వేయడం అనేది జరిగింది. అట్లా కాకుండా ఇక్కడే ఇంకా ఈ హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు ఉంటే మాత్రం కొంచెం వెసులుబాటు ఉంటుందని చెప్పేసి మాకు సర్వేలో జరిగింది. అందులో ఒకటి గ్యాస్కి సంబంధించిన టాబ్లెట్లు లేవు, గ్యాస్కి సంబంధించిన టానిక్ లేదు. తర్వాత ఈ నెట్టు ఈ టెస్ట్ చేసే దగ్గర అక్కడ నెట్టు ప్రాబ్లం ఉండడం వల్ల కాస్త నెట్టు విషయంలో కూడా అధికారులు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇచ్చే రిపోర్ట్స్ రేపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నెట్టు సరిగా ఆన్లైన్ కాబట్టి అదొక ప్రాబ్లం చెప్పడం జరిగింది. తర్వాత అటెండర్స్, నైట్ వాచ్మెన్స్ కూడా ఇక్కడ లేరు. వాళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ బేసిక్ మీదనే పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అట్లా ప్రభుత్వం అధికారులు ఇక్కడ రెగ్యులర్ చేసి వాళ్ళని ఉండేటట్టు చేయాలని చెప్పేసి, ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తాను. పాత బిల్డింగ్ ఇది, అక్కడ పెచ్చలు కూడా పడిపోయిన పరిస్థితి, ఐరన్ మొత్తం కూడా కనపడుతున్న పరిస్థితి, బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.